ఆదూరు నియోజకవర్గంలో మరి నూతన ఎమ్మెల్యే పార్థసారథి గారు ఎన్నికైన తర్వాత ఒక్కొక్కటిగా అవినీతి వ్యవహారం బయట రావడం అనేది చాలా బాధాకరము. ముఖ్యంగా చూసుకుంటే మొన్న ఆరేకలలో ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఎంపీటీసీ పదవిలో ఉండగానే ప్రభుత్వ ఉద్యోగమైనటువంటి ఒక అంగన్వాడీ ఉద్యోగిగా ఎన్నుకోవడం జరిగింది. మరి అధికారులు ఎలా ఇచ్చారనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మరి అదేవిధంగా ఇంకో మహిళ తప్పుడు ధ్రువపత్రాలతో ఆశా వర్కర్గా జాయిన్ అయ్యేట్లు, మరి ఆ ఆరేకల్లో కేసు బయటకు వచ్చిన తర్వాత ఆమె భయపడి రిజైన్ చేసినట్టు వార్తలు వచ్చాయి. మరి ఒకటే మేము ప్రశ్నిస్తున్నాము ఎమ్మెల్యే పార్థసారథి గారిని, మరి మీ హయాంలో మరి ఇంత అవినీతి జరుగుతున్నా మీరు ఎందుకు స్పందించడం లేదు? పత్రికలు విపక్షాలే స్పందించాలా, మీరు ఎందుకు స్పందించాలని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చూసినట్లయితే ఒక ఎమ్మెల్యేగా అవినీతిని అక్రమాన్ని సహించాలని చెప్పి స్టార్టింగ్ నుంచి ఉదరగొడుతున్న ఎమ్మెల్యే పార్థసారథి గారు ఎన్ని అక్రమాలు జరిగినా కూడా మరి నిందితులు అరెస్ట్ కాకుండా తప్పించుకునేందుకు పరోక్షంగా సహకరించినట్లు అనుమానం కలుగుతుంది. మరి అందుకే మేము ఒకటే ఎంహెచ్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఆదూరు ఎమ్మెల్యేగా పార్థసారథి గారు ఎన్నికైనప్పటి నుంచి ఇంతవరకు అంటే సుమారుగా సంవత్సరం 2 నెలలు అయింది. మరి ఈ కాలంలో చేసినటువంటి అన్ని కాంట్రాక్ట్ భర్తీలు అన్నిటి మీద విచారణ జరిపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు బయటపడిన 2 దొరికితే దొంగలు, దొరకకపోతే దొరకలేదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మున్సిపల్ ఆఫీస్లో కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్లో కూడా ఎన్నో జాబ్స్కి ఈరోజు చాలా అవినీతి జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై కూడా ఎమ్మెల్యే గారు స్పందించి అవినీతి లేకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నాము. మరోపక్క మున్సిపల్ షాప్స్ వేలము, దొరకటానికి ఎదుర్కొన్నట్టు షాప్స్ వేలము మరి ఎంత దారుణంగా చేశారో తెలుసు. ఆర్డీ గారికి కంప్లైంట్ చేసినా దిక్కులేదు, అదేవిధంగా మరి పేపర్లు వచ్చినా దిక్కులేదు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం సీరియస్ తీసుకొని దీనిపై ఖచ్చితంగా న్యాయపోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా మున్సిపల్ ఉన్నతాధికారి గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మంత్రులకు అందరికీ తెలియజేస్తున్నాము. మున్సిపల్ డిఎంఏ గారికి కూడా విడుదల చేయబోతున్నాం. ఎందుకంటే చాలా దారుణం ఇది. ఎందుకంటే ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టినా కూడా ఏ అధికారి కూడా స్పందించుకోవడం చాలా దుర్మార్గం. ఆ ప్రభుత్వం ఆదాయం పెరిగితే మనకి జీతాలు వచ్చేది. మరి అలాంటప్పుడు ఆదాయం కొట్టినప్పుడు ఉన్న చెట్టును నరకబెట్టి ఉంది ఈ అధికారుల పరిస్థితి. ఖచ్చితంగా న్యాయంగా పనిచేయాలని అధికారులు డిమాండ్ చేస్తున్నాం. మున్సిపల్ అధికారి వారు మాత్రం మేము వెనక అంచు వేసేది లేదు, ఖచ్చితంగా న్యాయపోరాటం కూడా చేస్తామని హెచ్చరిస్తున్నాం. మరొక మరి పార్థసారథి గారు నీతి న్యాయం అని వల్లే వేసే పార్థసారథి గారు ఈరోజు మరి ఇలా రోజుకి ఒక అవినీతి వ్యవహారం వస్తున్నా కూడా ఆయన స్పందించుకోవడం అనేది చాలా సిగ్గుచేటు. ఖచ్చితంగా ఇది రాబోయే రోజుల్లో దీనిపై మరింత ఆందోళన వివరిస్తున్నాము. ముఖ్యమంత్రి గారిని కావచ్చు, అదేవిధంగా వివిధ శాఖ మంత్రులు కలిసి కూడా మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాము. ఇంకా బాధితులు చాలామంది కలుస్తున్నారు. ఎలాగైతే ప్రస్తుతం పార్థసారథి గారు ఎమ్మెల్యే తర్వాత ఎలాంటి అవినీతి జరుగుతుందో తెలుస్తుంది. మరోపక్క చూసుకుంటే ఈరోజు చెరువు పరిస్థితి చూసుకుంటే కూడా బసాపురం చెరువు కుంగిపోయినా కూడా పార్థసారథి గారు ఒక్క కేసు నమోదు చేయలేదు. మరి దీన్ని ఎలా చూడాలంటారు? మరి కనీసం ఇన్ని కోట్ల అవినీతి జరిగినా కూడా బసాపురం సమర్ చోడించడం కావచ్చు, సంతకూరు దగ్గర కట్టించిన చెరువు కావచ్చు, దేనిపై కూడా ఆయన స్పందించండి. కాబట్టి పార్థసారథి గారు నవ్వుతూ చిరునవ్వులతో మరి అవినీతిని కాపాడుతున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన మరోసారి ఆలోచన చేసుకొని ఇప్పటికీ 4 ఏళ్ళు ఉంది కాబట్టి ఇప్పటి నుంచైనా నీతివంతుల పాలన అందించాలని హెచ్చరిస్తున్నాము. లేకపోతే ఎంహెచ్పీ తరఫున ఎమ్మెల్యే గారిపై ఎనీ టైం పోరాటం చేస్తామని, ఆయన అవినీతి అక్రమాలు అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాము. నా పేరు నూర్ అహ్మద్, ఎంహెచ్పీ రాష్ట్ర కార్యదర్శి.